పాకిస్తాన్‌కు 7,500 కోట్లు సాయం చేసిన ఐఎంఎఫ్. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్. పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏకంగా $1 బిలియన్ సాయం ప్రకటించింది. అంటే 7,500 కోట్ల రూపాయలు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. అయితే ఐఎంఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్తాన్ ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది. రుణాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్లో పాకిస్తాన్కు ఇచ్చే రుణంపై ఓటింగ్ను భారత్ బహిష్కరించింది. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఐఎంఎఫ్ తమకు $1 బిలియన్ అప్పు ఇచ్చిందని, మేము $7 బిలియన్ రుణం అడగ్గా మొదట $1 బిలియన్ ఇచ్చినట్లు పేర్కొంది. ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ వరుసగా మూడో రోజు డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ, శ్రీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో భారీగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు వీటిని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తన నివాసంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం వరుసగా డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ పాల్పడింది. అయితే పాక్ డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టినట్లు పేర్కొంది. పంజాబ్లోని ఫిరోజ్పురాలోని జనావాసాలపై పాక్ డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 3 గాయాలైనట్లు సమాచారం. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక జమ్మూ డివిజన్ ఉధంపూర్లో పూర్తిగా బ్లాక్ అవుట్ విధించారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోనూ బ్లాకౌట్ విధించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని, వీధుల్లోకి రావొద్దని సూచించారు.